నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే సూపర్ సిక్స్లో హామీగా ఉచిత బస్సు పథకాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ఉచిత బస్సు కొన్ని బస్సుల్లోనే ఎలా ఉంది, మిగతా బస్సుల్లో లేదు అని చెప్పేసి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? ఎవరికైనా పెళ్ళవంగానే మూడో రోజు నాలుగో రోజు పిల్లలు పుట్టరండి. ఒక సంవత్సరం కాపురం చేసినాక భగవంతుడు అనుకూలిస్తే అతనికి బిడ్డలు పుడతారు. దేనికన్నా ఒక టైము వ్యవధి ఉండాలి. గవర్నమెంటు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది. సూపర్ సిక్స్లో ఉన్న హామీలు మొత్తం మ్యాక్సిమం నెరవేరుస్తున్నారు. ఉచిత సిలిండర్ కాడ నుంచి తల్లికి వందనం కాడ నుంచి అన్నదాత సుఖీభవ రెట్టింపు సంతోషం. ఇప్పుడు మొన్న ఆగస్టు 15 ఉచిత బస్సు చేశారు. ఉచిత బస్సులో ఏం చెప్పారు? 5 రకాల బస్సుల్లో ఉచితం అన్నారు. ప్రతి ఉచిత బస్సు ముందు బ్యానర్ ఉంది. అల్ట్రా మోడ్లు, పల్లె వెలుగు, ఇంకా 2-3 ఎక్స్ప్రెస్ ఉన్నాయి. వీళ్ళు అనవసరంగా రాద్దాంతో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండటం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా రాక్షసానందంతో చేశారు. తప్పనిసరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవ్వరూ పనిచేయాలి. ఇక అలాంటప్పుడు వీళ్ళలో ఏంటంటే మంచి వీళ్ళు చెప్పే మాటల్లో మంచి కనబడదు. ఏ కాడికి ఏంటంటే ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేయడం, బురద చల్లడమే తప్పనిచ్చి ఇంకోటి అంటూ లేదు. సూపర్ డూపర్ హిట్ అయిందండి ఉచిత బస్సు. గుంటూరు నుంచి మాసలకు వెళ్ళాలి అంటే 180 రూపాయలు టికెట్, రాను పోను వెళ్ళొస్తే 300 రూపాయలు మిగులు. నీకెంత మిగులు అనేది టికెట్ వెనక రిసిప్ట్ వెనక బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం పోగొట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం స్త్రీశక్తి అన్న ఒక పథకం పేరు పెట్టి ఆడవాళ్ళకి ఇంత సహాయకారిగా ఉంటుంటే దీనిలో ఉన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలి. అసలు సమస్యల్లా ఏకాడికి ప్రతిదీ లోపన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సబబు? మీరు చెప్పే దాంట్లో నిజమని రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు. ఎట్లా నమ్ముతారనుకుంటారు? అలా నమ్మే ఒకసారి నమ్మి మోసపోయారు. మీ ముద్దులకి, మీ మురిపాలకి, తలనివురుడికి ఇక పొద్దుగూలు ఆడ మోసపోతారు. అందుకనే భగవంతుడు ఏదో మరి స్క్రిప్ట్ మార్చాడో ఏమో తెలియదు, 151 నుంచి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇంకా మీలో ఎందుకు ఇలా జరిగింది అన్న మార్పు లేదు. కనీసం బేరీజు వేసుకోవట్లేదు. మేము చేసిన నష్టం ఏందనేది కూడా మీరు తెలుసుకోలేకపోతారు. ఏ కాడికి గవర్నమెంట్ మీద బురద చల్లటం, చేసే ప్రతి పనిని రానికుండా చేయటం. అరే ఎక్కడ దాకా ఎందుకండి? మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి సింగపూర్ నుంచి మనకు చెడగొట్టేశారు ఆల్రెడీ. మొదట్లో సింగపూర్ ఉచితంగా చేస్తుంది. వాళ్ళు ప్లాన్లు గీళ్ళు అవన్నీ ముందు ఇస్తా అన్నారు. వాళ్ళు కూడా ఉత్తరాలు రాసి చెడగొట్టారు. ఇప్పుడు ఆ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి 5 రోజులుండి వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెడతారు, వాళ్ళకి ఆసక్తి కలిగించి, గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండదండి, ఇప్పుడు మీకంతా ఏదైనా పీస్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటాం, మీరు రాండి అని వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం. అది జగన్ బాబుని చూసో, ఇంకోళ్ళని చూసో, సోహన్ బాబుని చూసో ఏరు. ఇక్కడ చేసేదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడే విజనరీ కాబట్టి అతన్ని నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలు. అంతే. వీళ్ళు ఎన్ని చెవాకులు పేలినా ఈ రాష్ట్రంలో సూపర్ హిట్ అయినది ఏదైనా బాగా హిట్ అయింది ఏదంటే ఉచిత బస్సు. ప్రయాణించే అసలు మీరు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మీరు ఒకసారి ఆక్యుపెన్సీ ఎంత పెరిగిందో ఒకసారి విచారించండి. విలేకరులు మీరు విచారించండి. నేను చెప్పేది ఏముందండి, నా మాట కాదు, నేను ఇట్స్ ఏ కామన్ మ్యాన్, నా మాట కాదు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఉచిత బస్సు కార్యక్రమం స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మీకు ఆక్యుపెన్సీ ఎంత పెరిగింది, మీకు ఏ విధంగా ఇబ్బందిగా ఉందా అని వాళ్ళని పోయి డ్రైవర్ను, కండక్టర్ను అడగండి. ఎంత గౌరవంగా చెప్తారు, ఎంత గర్వంగా చెప్తారు. అయ్యా సూపర్ సక్సెస్ అయ్యా ఇది అని ప్రతి మహిళా మధ్యలో కూర్చొనిపోయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద పథకం ఒకటి పెట్టారు. మహిళలంటే ఆయనకు చాలా గౌరవం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు ఉన్న గొప్పతనం, వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఇదో మార్కెటింగ్ జరుగుతుందో అది వాళ్ళకు తెలుసు, చేసేవాళ్ళకి తెలుసు, సంపాదించుకునే వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఉత్తమ మాటలు చెప్పడం తప్పనించి వీళ్ళు చేసింది ఏమీ లేదు రాష్ట్ర ప్రజలకి. మన టీవీలో న్యూస్ వచ్చింది సార్, ఉచిత బస్సు జరిగిన ఈ 4 రోజులకి, ఈరోజు 22వ తారీఖున జరిగిన ఈ వారానికి 7 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం జరిగింది. నష్టం అని కాదు, గవర్నమెంట్ భరించింది. 7 కోట్లు ఈరోజు వరకు జర్నీ జరిగింది. ప్రయాణం చేసిన ప్రయాణికుల సంఖ్య, వారి తాలూకా అయిన ఖర్చు 7 కోట్ల రూపాయలు. వీళ్ళు అమరావతి మునిగిపోయింది, ఉచిత బస్సు తుస్సని. మరి రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకున్న అంత కక్ష ఏంటో తెలియట్లేదు.
11 సీట్లు ఇచ్చారని కక్ష తెలియదు, లేదా అధికారం ఇవ్వలేదని కక్ష తెలియదు. మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలకి వీళ్ళైనా సిగ్గుపడాలి. ఎందుకంటే కంటి ముందు జరిగిందని జరగట్లేదని నమ్మించాలి అంటే అది ఎట్లా ఇది? నేను నా భార్య ఉచిత బస్సు ఎక్కాను సార్. రూపాయి టికెట్ తీసుకునేది, 0+ టికెట్ ఇచ్చారు. ఎక్కిన కాడ నుంచి దిగేదాకా ఎంత లాభం నేను చూసుకున్నాను. ఇది నాకు ఆదాయమేగా, ఇది నాకు ఆదాయం జరిగినట్టేగా. రేపు ఓటేసేమో నేను ఆలోచించుకోను. కనీసం నా ఇంట్లో నాకు తెలిసినోడు ఏదో 10,000 రోజువారీ ఇచ్చి 3 నెలలు తీసుకునేవాడికే వాడికి 10 సార్లు తిరుగుతా వాడి ఇంటి చుట్టూ. ఎప్పుడు ఇస్తావా, డబ్బులు అవసరమా, ఎప్పుడు ఇస్తావా, ఏది తిరిగి కట్టే డబ్బులకి ₹1 తిరిగి కట్టే పని లేకుండా నువ్వు చేసే ప్రయాణం రాష్ట్రం అంతా పర్యటించవచ్చు. ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా పర్యటించు. అంత సక్సెస్ అయిన ఉచిత బస్సుని వీళ్ళు ఎలా మాట్లాడతారో, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. ఎలా చూసేదేమో సార్. నిజం మాట్లాడితే నిజంగానే ఉంటుంది, అబద్ధం మాట్లాడితే అబద్ధంలానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు పారిశ్రామికవేత్తలున్నారు. వాళ్ళ భార్య నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, ఇద్దరు పారిశ్రామికవేత్తలే. ఎందుకు పారిశ్రామికవేత్తలు? వీళ్ళు రాజకీయాన్ని పూర్తిగా తీసేసుకున్నారు, రాజకీయంలో పూర్తిగా మునిగిపోయారు. ఇంటి బాధ్యత, వీళ్ళకున్న హెరిటేజ్ బాధ్యతలు నారా బ్రాహ్మణి గారు కానీ, నారా భువనేశ్వరి గారు కానీ ఎంత చక్కగా నిర్వహిస్తా వాళ్ళ వర్కర్సు 15,000 20,000 మంది ఉన్నారు వాళ్ళ స్టాఫ్. ఈ 20,000 స్టాఫ్కి గ్రాడ్యుటీ, పింఛను, హెల్త్ కార్డులు, ఉండటానికి హౌసింగ్ స్కీమ్స్. ఒక కుటుంబ సభ్యుల్లో 4 అన్నదమ్ముల్లో 3 అన్నదమ్ములు పేదరికంగా ఉండే ఒక అన్న బాగుంటే ఆ 3 అన్నదమ్ములు కూడా అడాప్ట్ చేసుకునే విధానమే P4 విధానం. ముందు నీ రక్తాన్ని నువ్వు ప్రేమించు, నీ భారతీయతని ప్రేమించు, ఇప్పుడు ఈ దేశాన్ని ప్రేమించు. నీ దగ్గర 4గురికి పోషించే స్తోమత ఉంది, 2ని పోషించు. 2నే తీసుకో, లేదా ఒక్కనే దత్త తీసుకో. ముందుగా మార్గదర్శకుడిగా నేనేం చేయాలని చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి 250 కుటుంబాలని దత్తత తీసుకున్నారు ఆయన. ముందు నేను చేశా, నన్ను చూసి మీరు కూడా చేయండి అని. అలా ఈరోజు 15 లక్షల కుటుంబాలకి దత్తత తీసుకోవడానికి టార్గెట్ పెట్టారు. అది గ్యారంటీగా ఇంకా సూపర్ సక్సెస్ అయింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళ ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు, అమరావతి మునిగిపోయింది, పొన్నూరులో మొత్తం నీళ్లు తరలించారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ లాగా ఒక పోలీసు వారు, అయ్యా మీరు ఇట్లా వ్యాఖ్యలు చేశారు, రండి మా వెహికల్ ఎక్కండి, ఎక్కడ మునిగిపోయింది అమరావతి చూపించండి, పొన్నూరు ఎక్కడికి నీళ్లు వదిలేశారు చెప్పండి అని వీళ్ళు విచారణ జరుగుతుంటే నోరెలా పెడుతున్నా కానీ వీళ్ళు బయట మాట్లాడిన మాట లోపల ఎందుకు మాట్లాడరు? మాట్లాడండి, తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపండి, అంతేగాని అసత్యాలు ప్రచారం చేయకూడదు. అది చాలా తప్పు. ప్రజలు నమ్మరు, మిమ్మల్ని అసలు నమ్మరు. కొత్త పార్టీ ఎవరైనా పెట్టినప్పుడు వాడి మాటలు నమ్ముతారేమో కానీ వైసీపీ మాటలు ఎవరు నమ్మరు జనం. నమ్ముంటే మీకు 150కి కనీసం 120 సీట్లను వచ్చాయి. నమ్మలేదు కాబట్టి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది గుర్తించండి. మీ తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు ప్రజలు మమ్మల్ని నిరాకరించారు అని ఆలోచించండి. అంతేగాని కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇష్టం లేని భార్యతో కాపురం చేసినట్టుగా పొద్దు గూగులు బురద జల్లటం ఇదే పని. మరి అది ఎంతవరకు సబబో వారే తెలుసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.